హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ చిన్నీషియస్. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పెట్టేద్దామా? యాక్చువల్లీ ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆ కలర్, టేస్ట్, టెక్స్చర్ అన్నీ అద్దరిపోతాయి కదా. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఇంకేం అవసరం లేదనిపిస్తుంది. ఫస్ట్ టైం ఆవకాయ పెట్టినా కానీ అస్సలు ఫ్లాప్ అవ్వకుండా, ముక్క మెత్తపడకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా ఇయర్ మొత్తం ఉండేలాగా ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ టైం అని ఎందుకన్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే పెడుతున్నాను కాబట్టి. మా అమ్మ మెజర్మెంట్స్తో పెడితే అస్సలు ఫ్లాప్ అవ్వదండి. ట్రై చేయండి ఒకసారి. నేనైతే 20 మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కట్ చేసుకొని వాటిని ఒక 3 hours ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. వాటిని ఒక మానిక తీసుకొని కోల్చుకున్నాను. ఒక 5 మానికలు అయ్యాయి. తర్వాత ఒక సోల తీసుకొని దాంతో 3 సోళ్ళ కారం, 3 సోళ్ళు ఉప్పు పోసాను. కేజెస్ లెక్కలో అయితే 1 kg కారం, 1 kg ఉప్పు వేసుకున్నాను అనమాట. మెజర్మెంట్స్కి ఏమైనా కన్ఫ్యూజ్ అయితే మొత్తం కేజెస్ అండ్ గ్రామ్స్లో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు వేయడం అయిపోయిన తర్వాత ఒక కేజీ వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిని కోర్స్గా గ్రైండ్ చేసి ఆ మిక్చర్లో మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత చిన్న గిద్దె గ్లాస్ తీసుకొని నేను ఒక 3 గ్లాసుల ఆవపిండి వేసుకున్నాను, 2 గ్లాసుల మెంతిపిండి వేసుకున్నాను. అంటే గ్రామ్స్ లెక్కలో వచ్చేసి 200 grams ఆవపిండి, 100 grams మెంతిపిండి తీసుకున్నాను. ఒక 1/2 glass పసుపు తీసుకున్నాను, అదొక 50 grams పడుతుంది. సో మొత్తాన్ని ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవాలి. అంత కారం అన్నీ మనం వేసుకున్న పౌడర్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా ప్రాపర్గా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఒక 1.5 kg ఆయిల్ అందులో వేసుకున్నాను. ఒక 1/2 kg ఆయిల్ని నేను జాడీలో వేసుకున్నాను. మనం పచ్చడి ఎందులో పెట్టాలనుకుంటున్నామో అందులో వేసేసుకుంటే సరిపోతుంది. జాడీ అయినా, డబ్బా అయినా, లేదా వేరే ఏదైనా ప్లాస్టిక్ గిన్నె లాంటిది ఏదైనా సరే. ఇప్పుడు మనం ఇందాక ఆయిల్ వేసుకున్న గిన్నెలో మామిడికాయ ముక్కలన్నిటిని కొన్ని వేసుకొని ఈ కారం కలుపుకున్న మిక్చర్లో ముక్కలన్నిటికీ కారం బాగా పట్టించి జాడీలో సర్దేసుకోవడమే. ఫస్ట్ ముక్కల కంటే ముందు కొంచెం కారం వేసుకొని ఆ తర్వాత ముక్కల్ని స్టెప్ బై స్టెప్ మనం ప్లేస్ చేసుకుంటూ మధ్యలో కారం పౌడర్ వేసుకుంటూ అలా ప్రాసెస్ని రిపీట్ చేసుకొని మన దగ్గర ముక్కలన్నీ అయిపోయేంత వరకు అలా చేసేసుకొని పెట్టేసుకోవడమే. అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు ఎక్కడ కొంచెం కూడా తడి తగలనివ్వకుండా ప్రిజర్వ్ చేసుకుంటేనే ఇయర్ మొత్తం ఫ్రెష్గా ఉంటుంది. లేకపోతే పచ్చడి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసేలోపు మీకు ఆవకాయకి ఉన్న మెమరీస్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి. యాక్చువల్లీ చాలా ఉంటాయి కదా మనకి చిన్నప్పటి నుంచి ఆవకాయతో మెమరీస్. నాకైతే ఆవకాయ అనగానే గుర్తొచ్చేది లాక్డౌన్. యాక్చువల్లీ లాక్డౌన్లో చాలా మీమ్సే వచ్చాయి ఆవకాయ మీద. ఎందుకంటే అందరూ ఉంటామో పోతామో తెలీదు అన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు కూడా మన తెలుగు వాళ్ళు ఆవకాయ ఒకవేళ పొరపాటున బ్రతికిస్తే ఆవకాయ లేకపోతే ఎలా అన్నట్టు అందరూ ఆవకాయ పెట్టారు కదా. అప్పుడు అర్థమైంది నాకు మన తెలుగు వాళ్ళకి ఆవకాయ ఎంత ఇంపార్టెంటో. సో మొత్తం అలా సర్దేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేసుకోవడమే. ఒక 3 days తర్వాత పైనుంచి కింద వరకు కలిపేసుకోవాలి. అప్పుడు పచ్చడి కొంచెం కిందకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ముక్క మునిగేంత వరకు ఆయిల్ పోసేసుకొని మూత పెట్టేసి ఏదైనా క్లాత్ కట్టేసుకొని ప్రిజర్వ్ చేసేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో మళ్ళీ ఒక కొత్త ట్రెడిషనల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. ఉంటాను. బాయ్.